నాకింత భారీ ఎత్తున అన్యాయం జరిగిపోతుంది అనుకోలేదక్క. చెట్టంత అక్కవి నువ్వు ఉండి కూడా నేను ఇలా ఎండిపోతాను అనుకోలేదు. ఊరుకో తమ్ముడు, నేను మీ బావగారికి చెప్పి మీ ఉద్యోగం నీకు ఇప్పిస్తానుగా. ఏమిప్పిస్తావో ఏం చెప్తావో. రాజుగారి కంటే రాజుగారి బావమరిదికి పవర్స్ ఎక్కువ కదా, అందులోనూ సెకండ్ ఫ్యామిలీ తమ్ముడికి మరీ పవర్స్ ఎక్కువ కదా అని ఊరంతా అప్పులు చేశాను. ఇప్పుడు అవి తీర్చకపోతే ఊళ్ళో వాళ్ళు నన్ను ఉతికి ఆరేస్తారు. నా మేనేజర్ పోస్ట్ తీసుకెళ్లి ఆ సూర్యం గడికిచ్చాడు. ఇంకా ఉద్యోగంలో ఉంచితే నా బిజినెస్ తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేసేవాడు. చూసావక్క ఎటువంటి మాట్లాడుతున్నాడో. ఏమిటండి మీరు, ఏదో చంటి వెధవ చిన్న తప్పు చేశాడని చిన్న ఉద్యోగంలో పెట్టడం ఏం బాగుంటుంది చెప్పండి. నువ్వెన్ని చెప్పినా సరే వీడికి పెద్ద ఉద్యోగం చేసే యోగ్యత లేదు. అంతేనంటావా? అంతే. పార్వతిని పోగొట్టుకున్న దేవదాసు కంటే ఉద్యోగం పోగొట్టుకున్న నా మనసు బాధతో కుతకుతలాడిపోతోంది. ఈ మంట తలాడటానికి ఒక పెద్ద మందన్న అయ్యి నాతో కలిసి తాగే అర్హత కోల్పోయావరా? ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఉద్యోగం తీసేసి మందులో వాటా మానేసి నన్ను మంత్రదండం లేని మాయలు పకీరం చేస్తావా? తమ్ముడు నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతానుగా, వెళ్ళు. నీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుని పెడుతున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. పెద్దమా పెద్దమా అంటే బతికినంతకాలం పెద్దమ్మా ఓలే పెద్దమ్మా అని పిలవడమే కాని పెళ్లి చేసుకుందాం పిల్లల్ని కందాం ఈ ముసలిమండ ఆడతో పాటు చిల్లో పుల్లో అంటూ ఉంటాదని ఏమన్నా ఉందా? ఊరికే నవిలేకే అసలు విషయం చెప్పు. ఆ కనకకి పెళ్లి చేయించావా? ఆ రెండో పిల్లానికి ఏడా తిరగకుండా నేల తప్పింది. నిజమే? ఎవరు చెప్పారే? ఇంకెవరో మన సాకలు రచ్చలేదు, అది చెప్పింది. నాకెందుకు చెప్పలేదు ఈ విషయం? అది సరేగానే మన ఇంట్లో బెల్లం మొక్కుందా? ఆడి పిల్లం నేల తప్పితే నీకు పిల్లం మొక్కేందుకు నీ సిగ్గు చెవడా? ముందు చెప్పే. పుట్టినా ఉండేలా మొత్తానికి కనకయ్య బాబు కట్టాడే. ఈడు పెద్దయ్యా ఉండేవాడు ఆ దర్జా ఏరు. పొద్దు తిరిగిపోతుంది. కనకయ్య బాబా, ఓహోయ్ కనకయ్య బాబా. ఏది బాబా ఇక్కడ ఉన్నావా? నీ కోసం ఎతికేసరికి కాళ్ళు అడిపోయాయి అనుకో. దర్జాగా ఇంటికాడ ఉయ్యాల బల మీద కూర్చుని ఓక్క ఎక్కడ దాక్కున్నావే ఏదో తప్పు చేసినట్టు. నీకేమన్నా మతమైందా? తప్పు చేయడం ఏంటి, దాక్కోవడమే. నీతో సరసం అన్నట్టు అంటాయే. ముందు చుట్టుపడే పడేయమంటున్నాను, పడే అంతే. నువ్వేమన్నా మర్చిపో పశువా? ముందు నోరు కడుక్కో. ఇందాకే కడుక్కున్నానయ్యా. మళ్ళీ కడుక్కోవయ్యా. ఏంటి? ముందు నోరు తెరవయ్యా. ఎందుకయ్యా? నా కోసం తెరవయ్యా బాబు. నువ్వేం మున్సిపో పల్లనాటవా? ఇప్పుడే బెల్లం మొక్కంటే నీకేం పిచ్చా? పిచ్చి కదయ్యా బాబు, ఆనందం. సతయ్యా ఈ వయసులో కూడా నువ్వు తండ్రి కాబోతున్నందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నేను తండ్రిని కాబోతున్నానా? అయితే నా ఇంటి విషయాలు నాకంటే ముందు నీకే తెలుస్తున్నాయి అన్నమాట. ఇట్లాంటి విషయాలు దాచినా కాదు బావా, తడిగట్టి మంటేసినట్టే ఒకలా నాలుగేపులకి రేగం మెత్తాయి. కొత్త బావా ఆంబోతు గుర్తుకే మన ఓటు, దామోదరరావు గారికే మన ఓటు. ఓట్లు ఆడటానికి వస్తే ఇళ్లలో దూరి తలుపులేసుకుంటారేంటి? మనల్ని ఏమన్నా కుట్టోళ్ళు అనుకున్నారా, ముట్టోళ్ళు అనుకున్నారా? వాళ్ళని చూస్తే పారిపోరు సార్, ఉన్నంతలో దానాధర్మాలు చేస్తారు. మనల్ని చూస్తే బందిపోడు దొంగలు అనిపించుండాలి. అందుకే నార్మల్ ఈ ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన నాయకులు డాకు నాయుడులాగా కనిపించడం ఏంటయ్యా? ఏటా పెట్టుకప్ప ఏంటోనయ్యా, నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. వెనకటి రోజుల్లోనే క్యాండిడేట్ ని తీసుకొస్తే మేళతాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు. మరి నువ్వు మానభంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడుతున్నావో ఏంటో. తలుపులు మోసుకుంటున్నారు. ఓ పని చెప్తావేంటి? ఏంటి? వెనక వైపుగా వెళ్ళి గోడలు కోట్లు అప్పుడు ఖచ్చితంగా బందిపోటీ అనుకుంటారు. నేను దానికన్నా గొంతెత్తి దీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎంటెన్గా ఉంటది. అమ్మలారా బాబులారా, ఓట్లు దానం చేయించండి బాబు. కనకయ్య బావా, ఓయ్ కనకయ్య బావా, పేపర్ చదువుకున్నాం. రండి అన్నయ్య గారు. ఇంతకీ నువ్వెవరు తమ్ముడా? మీరెవరు అన్నయ్య గారా? ఈ ఊరి మున్సబని. నువ్వంటయ్యా? అసలు ఇంతకీ ఏం పని మీద వచ్చా? ఏం పని లేక వచ్చాను. అసలు ఇంతకీ ఎప్పుడు వచ్చావు నువ్వు? ఇవ్వలేక పండక్కి మీ చెల్లెమ్మని తీసుకెళ్దామని వచ్చావా? అదే కాదు కాదు, మా చెల్లెమ్మ సాయంగా ఉందా అని వచ్చాను. ఎన్నాళ్ళు ఉంటావైతే? ఇవ్వలేక వచ్చాను.
ఈ పండుగ వచ్చానా వచ్చే పండుగ వరకు ఉంటాను అంతే మరి. ఒరే నర్సిగా వస్తానా కనకయ్య గారు రేరా నర్సిగా ఎక్కడికి వెళ్ళాడో తెలదండి. ఎక్కడికి వెళ్ళాడో నాతోటే చెప్పలే మా బావ. వాడు మొహం ఇంకా ఆడితో ఏం చెప్తాడు. మళ్ళీ తెలుసున్నాను గారు. మొత్తానికి పరే బామ్మర్ దొరికాడు కనకయ్య బావకి. చెమట దక్కించేశాడు. ఇలాంటి వాడు మన వాళ్ళలో ఉంటే పల్లెటూరు బయట అంటాం. ఈడు బతి బయట రాకున్నాడేట్రా. పిలిచారన్న గారు. అమ్మో తినేస్తున్నాడు. నన్ను చూసి భయపడతాడేటి. ఏమిటి జనమంతా? ఓహో, ఈ వీధి మొహానికి ఎప్పుడూ కారు వచ్చుండదు. నా కారు చూడడానికి వచ్చుంటారు. దానికి ఒక కథ ఉందండి. అనగనగా వెనకటికి 7 ఏళ్ల క్రితం నేను ఆ గుర్రబండి కొన్నాను. మొదటిసారి మా వీధికి వేసుకొచ్చినప్పుడు 100 మంది వచ్చారు జనం. ఓ సోసి నా బండి చూడటానికే వచ్చారు కదా అని రెండోసారి వేసుకొచ్చా. 50 మంది వచ్చారమ్మా. మూడోసారి వేసుకొచ్చా. ఎవ్వరు రాలేదు. నేను నా గుర్రం మిగిలాం. నీ కారు సంగతి అంతే. ఏమిటా బాబుడు? నువ్వింక వాయించడం మొదలెట్టబ్బాయా. కనకయ్య బావా, ఓహోయ్ కనకయ్య బావా. ఏం బావా బార పొద్దెక్కినా ఇంకా పొలం వెళ్ళలేదేటి? వచ్చావా? రా రా అంటే కూడా వచ్చేయమని కాదు, అలా కూకో. లే రత్తి పిల్ల లోనెట్. అబ్బో గుమ్మానికి తెరలొచ్చినయ్యే. ఏమైనా బతీ పిల్ల కూకో. ఇవాళ పేపర్లో పేపర్ మాటకేం గాని బారెడు పొద్దెక్కినా నేను పొలమేళ లేదు. రైటే, మరి నీకు వ్యవసాయం ఉంది కదా, నువ్వెందుకు వెళ్ళలేదు? చక్కగా మునసబగిరి చేస్తున్నావు. కచేరీ సావిడి కాడు కూకుని పనులు వసూలు చేసుకోక ఈ కొంపలమ్మడి తిరిగి బుద్ధేటయా. పైగా బావా అని వరస ఒకటి. అది కాదు బావా. ఏది కాదు? ఏది కాదంట. బారెడు పొద్దెక్కినా ఇంకా పొలం వెళ్ళలేదేటి బావా అని నీ మాటలో అర్థమైతే నాకు తెలదనుకుంటున్నావా? రెండో పెళ్లి చేసుకున్నావు, అందుకని దాని కాపలాకి రోజంతా ఇంటికాడే ఉండిపోతున్నావు అని తెగబొట్టడానికైనా ఈ పలకరింపు. ఏం బుద్ధులయ్యా ఈ బుద్ధులు? ఇది ఎక్కడ గొడవ బావా? ఈ మధ్య రామా అన్న బూత్ మాటలాగే ఉంటుందేటి? ఉంటుందయ్యా, ఉండదు మరి. ఏదైనా గుడి ముందుకెళ్ళి చేతులెత్తే రావా అంటే ఏ గొడవ ఉండదు, పుణ్యం. నా ఇంటికి వచ్చి నా ముందు నిలబడి రామా అంటావేటి? అక్కడికి నేనేదో. అది కాదు బావా, పుణ్యానికి పోతే పాపం ఎదురైందట. నేను వచ్చిన పని ఏరు. అసలు విషయం చెప్పనివ్వకుండా ఊరికే ఎడా పెడా వాయించేస్తున్నా. ఏటా విషయం? అసలు నువ్వు కోడికి ఏం పెడుతున్నావు? మేత? తవుడు ఉండలు ఏటి? తవుడా? ఇంకెట్టకంటే ఆకుకూరలెట్టు. అందులో విటమిన్లు ఉన్నాయంట. పేపర్లో రాశాడు. కావాలంటే మా చెల్లెమ్మని చదవమను. ఏడ్చినట్టే ఉంది. రాజాలాంటి నా పందింకోడికి తోటకూర కొత్తిమీర ఎట్టమంటావా? ఇది నీ చెల్లెమ్మతో చదివించాలా? ఇదో ఆ బుల్లబ్బాయ్ ఏదో వంకలు లోనకి రావాలని కానీ ఏటి ఎదవేతాలు ఎదవేసాలను. ఇదిగో చీటికి మాటికి నా ఇంటికి వచ్చి నన్ను రెచ్చగొట్టుకో, వెళ్ళిపో. ఈ మధ్య నీకు రకతపోటు ఎక్కువైపోతున్నట్టుంది. పెద్దానికి మండిపడిపోతున్నావు. ఆకుకూర తిను. కొత్త బావా. ఇదిగో రాకు. వచ్చిన బావా ఇంకా పొలం లేదంటే అడక్కో. అసలే పొలం వేయాలను. తప్పకుండా ఓళ్ళేన్ ఎనకమాల అగ్గిపెట్టి కారు, అందులో ఆడకూతురు ఓళ్ళేన్. కంట్రీ బ్రూట్స్, హార్న్ మోగుతుంటే వినపడలేదు. కార్ కి సైడ్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు. చూడు సిరతపులి, నువ్వు ఇంగిలి పీసులో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు. కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాననుకో, 10 రోజులు ఆకుండా నువ్వు వాంతులు చేసుకుంటావు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నా కారు కంటే నీ బోడి గుర్రబండి గొప్పదా? ముందండి. అబ్బయ్యా ఇంకా లాభం లేదు. నువ్వు సూపు చూడాల్సిందే. ఇత్తడి ఇత్తడైపోవాలి.